అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథం వాక్య భాగాన్ని చదువుకుందాము. నిర్గమకాండము 16వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాము. నిర్గమకాండము 16వ అధ్యాయం 15వ వచనం. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. శ్రేష్టమైనటువంటి ఈ సమయంలో ప్రభువా, నీ శ్రేష్టమైనటువంటి మాటలు వినాలని నీ బిడ్డలు మేము ఆశపడుచున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవు మాత్రమే కనుక ఈ శ్రేష్టమైన సమయంలో కొద్ది నిమిషములు మీరు మాతో మాట్లాడి మహిమ పొందుకోమని మాట్లాడడానికి సిద్ధమవుతూ ఉన్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవనామమున మీ ಎಲ್ಲರಿಗೂ కూడా శుభములు కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి యొక్క దినమును మనకు దానముగా ఇచ్చాడు. మరి వాక్యం వినడానికి సిద్ధమవుతున్నటువంటి దేవుని పిల్లలారా, మీ అందరికీ కూడా మరి యొక్క పర్యాయము మరణాత మహిమ స్వరము తరపు నుంచి మా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనమన్నా తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని మరి చక్కగా ఆదరిస్తూ ఉన్నారు, చక్కగా వీక్షిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమం ద్వారా మేలు పొందుకుంటున్నామని అనేక మంది మాకు తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని కార్యక్రమం ఇది, దేవుడే జరిగించుకుంటున్నటువంటి మరి కార్యక్రమం కనుక శ్రద్ధ కలిగి విశ్వాసంతో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి వారందరూ కూడా మరి ఆశీర్వాదంలోనికి వెళుతున్నట్టుగా మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అలాగే చాలామంది ఫోన్ చేసి ప్రార్థన సహాయము తెలియజేస్తూ ఉన్నారు, ప్రార్థన అవసరత కోరుతూ ఉన్నారు. తప్పకుండా మేము అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే మా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తున్నారు కనుకనే మా యొక్క పరిచర్యలు కూడా దేవుని కృపను బట్టి బలమైన రీతిలో ముందుకు సాగుతూ ఉన్నాయి. చాలా సంతోషము. మరి ఈ యొక్క సంతోషమైనటువంటి సమయంలో కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ వేద గ్రంథములో చదవబడినటువంటి వాక్య భాగము నిర్గమకాండం 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనము మూలవాక్యంగా తీసుకున్నాము. మరి ఈ వాక్యాన్ని ఒకసారి మరలా చదువుతున్నాను. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. రైట్, చాలా శ్రద్ధగా ఆలకించండి. ఈరోజు మన అంశము ఇదేమి. మరొక పర్యాయం చెప్తూ ఉన్నాను, మన అంశము ఇదేమి. ఈ నిర్గమకాండం 16వ అధ్యాయం 15వ వచనములో ఇశ్రాయేలీయులు అంటున్నటువంటి మాట ఇదేమి అంటూ ఉన్నారు. ఇదేమి అనేటటువంటి మాట ఆశ్చర్యముతో అడిగేటటువంటి మాట. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యం కలిగినప్పుడు ఇదేంటి అంటాం చూసారా మనం, అలాగే వాళ్ళు కూడా ఇదేమి అంటూ ఉన్నారు. అంటే ఊహించనిది ఒకవేళ జరిగినా మనం ఇదే మాటను వ్యక్తంపరుస్తూ ఉంటాం. అంటే ఏదైనా ఊహించని కార్యం జరిగిన సమయంలో కూడా మనం ఈ మాటను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. అంటే ఇదేమి అంటే ఆశ్చర్యం కలిగినప్పుడు, ఆశ్చర్యం కలిగించే కార్యాలు జరిగినప్పుడు మనము వెంటనే అనే మాట ఇదేంటి లేదా ఇదేమి అంటూ ఉంటాం. మరి పరిశుద్ధ గ్రంథములో ఇదేమి అనేటటువంటి మాటకు చాలా ప్రాముఖ్యత ఉంది. మీరు చాలాసార్లు వినే ఉండొచ్చు, కానీ ఈరోజు మరి పరిశుద్ధాత్మ తండ్రి నాకు చూపించినటువంటి ఒక మార్గాన్ని నేను మీకు బయలుపరుస్తూ ఉన్నాను. ఇదేమి అనేటటువంటి మాట చాలా శ్రేష్టమైనటువంటి మాటగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే దేవుడు రాయించినటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం క్షుణ్ణముగా ధ్యానించాలి. ఖచ్చితముగా మరి లోతులోనికి మనం ఆలోచన చేసుకుంటూ వెళ్ళాలి. దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని మనం అడిగితే కనుక ఖచ్చితముగా ప్రతి విషయాన్ని కూడా మనకు బోధించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నేను ధ్యానం చేస్తున్నటువంటి సమయంలో దేవుడు బయలుపరిచినటువంటి మాట ఇదేమిలో ఉన్నటువంటి గొప్ప అంతస్తు. ఇదేమి అనేటటువంటి మాట పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే కనుక 3 పర్యాయాలు రాయడం జరిగింది. 3 సందర్భాల్లో ఈ మాట కనపడుతుంది, ఇదేమి అనేటటువంటి మాట. ఎంత శ్రేష్టమైనటువంటి మాటో ఈరోజు మనము మరి ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాము. ఈ ఇదేమి అనేటటువంటి మాట మనకు కూడా అవసరమై ఉన్నది. 3 సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథములో ఈ మాట రాశారు. 4వ సందర్భంలో మనం ఎంటర్ అవుతాం ఈ మాటలోకి.
కాబట్టి మరి చాలా జాగ్రత్తగా వినాలి ఈరోజు వాక్యం. అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ తండ్రి మనకు బయలుపరుస్తూ ఉన్నారు కనుక మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. రైట్. ఏదేమైనప్పటికీ మరి ఈ సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే నిర్గమకాండము అనగానే మరి ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణం మనకు కనబడుతూ ఉంది. వారు బానిసలుగా బంధించబడ్డారు. ఐగుప్తు దేశములో వారి యొక్క బానిసత్వం గురించి నిర్గమకాండము 1వ అధ్యాయం మనం పరిశీలన చేస్తే చాలా క్లియర్గా కనబడుతుంది. మరి అలాంటి బానిసత్వంలో ఉన్నటువంటి వారు విడుదల కొరకు, విమోచన కొరకు దేవునికి ప్రార్థించినట్టుగా దేవుడు మరి వారి యొక్క ప్రార్థన మనవిని ఆలకించి వారిని విడిపించడానికి, వారిని నడిపించడానికి దేవుడు ప్రమాణము చేసినటువంటి లేదా దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమిలోనికి నడిపించడానికి దేవుడు పని పూనుకున్నాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, పాలు తేళ్లు ప్రవహించేటటువంటి కనాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం. ఆ వాగ్దానాన్ని స్థిరపరచడానికి మరి వారిని విడిపించడానికి, నడిపించడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నట్టుగా నిర్గమకాండము 1వ అధ్యాయము అలాగే 2వ అధ్యాయములో మనం పరిశీలన చేస్తే మరి మోషే గారి యొక్క జననం గురించి రాయబడినటువంటి చరిత్ర. తరువాత క్రమంలో మనం గమనిస్తే కనుక 3వ అధ్యాయం మనం చూసినట్లయితే కనుక మరి మోషే గారికి దేవుని యొక్క ప్రణాళిక అనగా మోషే గారి మీద ఉన్నటువంటి దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మోషే గారికి దేవుడే స్వయంగా చెప్తాడు. ఏమంటూ ఉన్నారంటే కనుక, నా ప్రజల యొక్క బాధను నేను చూచాను, వారి మొర్రను నేను విన్నాను, కనుక వారిని విడిపించడానికి, నడిపించడానికి నేను దిగి వచ్చాను, నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను, కాబట్టి నీవు నాయకుడిగా ముందుకు రావాలి, వారిని నడిపించాలి అని చెప్పేసి మోషే గారిని ఏర్పాటు చేసుకున్నటువంటి చరిత్ర మరి 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అలా గమనించినట్లయితే కనుక మరి ఫరో మరి మోషే గారు మాట్లాడతాడు. మొత్తం మీద ఫరో దగ్గరికి వెళ్ళి దేవుడు ఇలాగ వారిని విడిచిపెట్టమన్నారని చెప్తే ఫరో ఒప్పుకోడు. తర్వాత ఒప్పుకోడు. అలాగా దాదాపుగా మరి చాలా కాలం కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే గమనించాలి, ఈ ఫరో యొక్క హృదయం కఠినమవుతూ ఉంటుంది. ఒక్కో సందర్భంలో వెళ్ళండి, మీరందరూ వెళ్ళిపోండి ఈ దేశం నుంచి అని కూడా చెప్తూ ఉంటాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే 10 రకాల తెగుళ్ళు ప్రవేశపెట్టి మరి ఆ యొక్క సందర్భాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. రకపేయి పదవమి చీతో అని చెప్పేసి ఒక పదం మనం గుర్తుపెట్టుకుంటే ఆ యొక్క అక్షరాల్లో ఉన్నటువంటి ఆ 10 తెగుళ్ళు, రకపేయి పదవమి చేతో అంటే రా అంటే రక్తమని, కా అంటే కప్పలని, అలాగా ఆ తెగుళ్ళ గురించి చరిత్ర అంతా కూడా అక్కడ రాయబడింది. మరి ఆ తెగుళ్ళన్నీ కూడా ప్రవేశపెట్టే సమయంలో ఒక తెగుళ్ళ తర్వాత మన ఈ యొక్క ఫరో అంటాడు కదా, మీరు వెళ్ళిపోండి అంటాడు, మరలా ఆగండి అంటాడు, మరలా ఇంకో తెగులు వస్తుంది, ఆ తెగులు మొమ్మరం చూసి మీరు వెళ్ళిపోండి అంటాడు, మళ్ళీ ఆగండి. అలా లాస్ట్కి ఈ 10వ తెగులు ఏదైతే ఉందో అనగా ప్రథమ సంతానం అతమైపోయేటటువంటి తెగులు, ఆ సందర్భంలో ఇక ఫరో అంటాడు కదా, మీరు వెళ్ళిపోండి ఇక బయటికి అని చెప్తాడు. మొత్తం మీద వారిని విడిపించి నడిపించే చరిత్ర అంతా కూడా నిర్గమకాండంలో మనకు కనబడుతుంది. అందుకని విమోచన అనేది అక్కడ కనబడుతూ ఉంది. రైట్. ఏదేమైనప్పటికీ వారి ప్రయాణం మొదలైందండి. వారి ప్రయాణం మొదలైనటువంటి ఆ యొక్క మరి సందర్భాన్ని మనం గమనించుకున్నట్లయితే కనుక 14వ అధ్యాయం చూస్తే కనుక వారి ప్రయాణం మొదలైపోయింది. వారి ప్రయాణం మొదలైన తర్వాత వారికి ఎదురైనటువంటి మొదటి అనుభవం ఏంటంటే మరి 14వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే కనుక ఎర్ర సముద్రము వారికి ఎదురుగా ఉంటుంది. మరి ఆ ఎర్ర సముద్రము ఎదురుగా ఉన్నప్పుడు వెనక నుంచి అప్పటికే ఫరో అతని సైన్యాన్ని వేసుకుని రథాల మీద వారిని వెంబడిస్తూ వచ్చేస్తాడు. ముందేమో సముద్రం ఉంది, వెనకాలేమో ఫరో యొక్క సైన్యం ఉంది. ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ. ఆ సమయంలో ప్రజలందరూ కూడా మోషేని ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు, ఇప్పుడు ఎలాగా అనేటువంటి ప్రశ్నలు వేసి అడుగుతూ ఉంటే మోషే ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట, నీ కర్ర సముద్రం వైపు పెట్టమంటే సముద్రం వైపు కర్ర పెడతాడు. ఆ రాత్రి ఏం జరిగిందంటే సముద్రం 2 పాయలుగా విడిపోయింది. ఆరిన నేల ఏర్పడింది. ఆ ఆరిన నేల మీద ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా చాలా చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. మహా అద్భుతం అక్కడ కనబడుతూ ఉంది. తరువాత వాళ్ళు అవతల దాటేశారు. ఈ ఫరో సైన్యం కూడా సముద్రంలోకి వచ్చింది. కరెక్ట్గా వారి మధ్యలోకి వచ్చిన తర్వాత ఆ సముద్రం మరలా ఆ యొక్క విడిపోయినటువంటి ఆ సముద్రం అనగా 2 పాయలుగా చీలిపోయింది. ఇటు పక్కన ఒక గోడ కింద, ఇటు పక్కన ఒక గోడ కింద మారినటువంటి ఆ సముద్రం మరలా ఏకమైపోయింది. అందులో వాళ్ళందరూ కూడా మునిగి చనిపోయినట్టుగా కనబడుతూ ఉంది. అంటే ఐగుప్తు సైన్యం అంతా కూడా, ఐగుప్తు రాజు మొదలుకున్న సైన్యం అంతా కూడా, రథాలు అన్నీ కూడా మరి ఆ యొక్క సముద్ర గర్భంలో కలిసిపోయాయి. కానీ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా క్షేమకరంగా ఎర్ర సముద్రాన్ని దాటినటువంటి గొప్ప అద్భుత కార్యము అక్కడ మనకు కనబడుతుంది. 15వ అధ్యాయంలో వారు చక్కగా ఒక విజయ గీతాన్ని పాడతారు.
యెహోవాను గానము చేసేదమని చెప్పి ఒక విజయ గీతం పాడతారు. ఆ తర్వాత 15వ అధ్యాయము మనం గమనించినట్టయితే కనుక అక్కడ మరి మారా నీరు మధురంగా మారినటువంటి ఒక అద్భుతాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఎలీముకు వచ్చినటువంటి తరువాత ఎలీములో కూడా దేవుని మహాకార్యము కనబడుతూ ఉంది. అక్కడ సమృద్ధి అయినటువంటి ఆహారం, ఎలీం అంటే సమృద్ధి, చక్కని సమృద్ధి అయినటువంటి ఆహారం కూడా ఎలీములో కనబడుతూ ఉంది. ఆ తర్వాత 16వ అధ్యాయం, ఈరోజు మన అంశము 16వ అధ్యాయంలోనే ఉంది కనుక 16వ అధ్యాయంకి వస్తలోకి ఏం జరుగుతుంది అంటే కనుక మరి 16వ అధ్యాయంలో వారు ఆహారం గురించి వాళ్ళు సనగడం మొదలు పెడతారు. వారు ఆహారం గురించి సరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 16వ అధ్యాయం మొదటి వచనం, తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయు ఎలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఎలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యం, అంటే సీనాయి పర్వతానికి ఇక్కడ వీళ్ళు బయలుదేరినటువంటి ఎలీం అనేటటువంటి దీనికి మధ్యలో ఉన్నటువంటి సీను అనేటువంటి అరణ్యం దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఆహారం కొరకు సరిగినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఆహారం కొరకు సరిగినటువంటి మాటలు. అప్పుడు దేవాది దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే కనుక, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. నేను ఆకాశము నుండి ఆహారమును కురిపించెదను. ఆహారం కొరకు వారు మరి దెబ్బలాడుతూ ఉన్నారు, సనుగుతూ ఉన్నారు. అప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను ఇదిగో, ఇదేమి అనేటువంటి మాట మనం చూసాము. ఇక్కడ దేవుడు అంటే మాట ఏంటో తెలుసా, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. భూమిలో నుంచి మొలిపించే ఆహారం మనకు తెలుసు, కానీ ఇక్కడ దేవుని యొక్క కార్యం ఏమిటంటే ఆకాశములో నుండి ఆహారాన్ని కురిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అందుకనే 78వ కీర్తన మనం గమనించినట్లయితే 24వ వచనంలో, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. అంటే ఆకాశము నుండి కురిచినటువంటి ఆహారం ఏమిటంటే మన్నా. మన్నా అనేటటువంటి ఆహారము ఆకాశములో నుండి కురిసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దీనికి మరొక పేరు ఏమిటంటే ఆకాశ ధాన్యమని దానికి పేరు. ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. మొత్తానికి దేవుడు మరి వారు ఆహారం కొరకు వారు సనుగుతూ ఉంటే దేవుడు వారి మీదకి ఏమిస్తానంటున్నట్టే కనుక ఆహారాన్ని ఆకాశము నుండి కురిపిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. దేవుని మహిమ కలుగును గాక. మరి అద్భుతమైనటువంటి రీతిలో మరి ఆయన చెప్పిన రీతిగానే ఆహారాన్ని కురిపించాడు. నిర్గమాకాండం 16వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే కనుక, కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను, ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. అంటే సాయంకాలం సమయంలో, రాత్రికాల సమయంలోనేమో పూరేడు పెట్టలు వచ్చాయంట. అంటే రాత్రులు వారికి దేవుడిచ్చిన ఆహారం ఏమిటంటే మాంసాన్ని ఆహారముగా ఇచ్చాడు. మరి పగటి సమయములో వారికి దేవుడిచ్చిన ఆహారం ఏమిటంటే కనుక ఈ యొక్క మన్నా అనేటటువంటి దానిని ఆకాశములో నుంచి కురిపించినట్టుగా రాయబడింది. అంటే గమనించాలి, మంచులో మరి ఆ యొక్క పదార్థాన్ని పెట్టి ఆయన పంపుతూ ఉన్నాడు ఆహారాన్ని. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను, పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్య భూమి మీద కనబడెను. అంటే ఆ మంచు కురిసింది, ఆ మంచులో దేవుడు ఆహార పదార్థం పెట్టాడు. సన్నని కణములు ఉన్నాయంటండి. అంటే మంచు పడిపోయిన తర్వాత మరి వెలుగు వచ్చింది, ఎండ రాగానే ఆ మంచు కరిగిపోయింది, మంచు ఎగిరిపోయింది. మంచు కరిగిపోయిన తర్వాత దాంట్లో ఏముందంటే కనుక సన్నని కణములుగా ఉన్నటువంటి ఆహార పదార్థము దాంట్లో ఉంది. చిన్న చిన్న కొత్తిమీర గింజలు అని చెప్పేసి కూడా రాశారు ఇక్కడ బైబిల్ గ్రంథంలో. చూద్దాం ఒకసారి. కొత్తిమీర గింజల వలె ఉన్నటువంటి ఆకారం అని చెప్తూ ఉన్నారు. మోషే ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము అని చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ మంచు కురిసిందో పగటిపూట చూస్తూ ఉంటే, రాత్రి కురిసింది పగటిపూట చూస్తూ ఉంటే మరి ఎండక మంచంతా కూడా ఎగిరిపోయిన తర్వాత చిన్ని చిన్ని గింజలు భూమి మీద కనపడతా ఉన్నాయి. ఆ గింజలు చూచి ప్రజలందరూ అంటున్న మాట ఏమిటో తెలుసా? మనం చదువుకున్నటువంటి వాక్యం, ఇశ్రాయేలులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకుని, పైనుంచి కురిసినటువంటి ఈ ఆహారాన్ని చూచి వారు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే ఇదేమి. ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇప్పటి వరకు వారందరూ కూడా భూమి నుంచి పండినటువంటి ఆహారమే తిన్నారు, కానీ పైనుంచి ఆకాశములో నుండి ఆహారము కురవడము మహా అద్భుతము. ఎందుకు అంటే ఆయన అద్భుతాలు చేసే దేవుడు.
ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, మహిమ కార్యాలు జరిగించే దేవుడు, ఏ కార్యమైనా చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు మనము సేవిస్తున్నటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే. శూన్యములో సృష్టిని కలిగించినటువంటి దేవుడు ఆయన. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చివేసినటువంటి దేవుడు ఆయన. దేవుడికి మహిమ కలుగును గాక. ఎన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. వాక్యం ఏంటంటే దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా దేవుడు మహిమ కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించును గాక. జరిగించే దేవుడై ఉన్నాడు. నువ్వు నమ్మితే చాలు, నువ్వు విశ్వాసముతో ఉంచితే చాలు, విశ్వాసముతో ఎట్టి కార్యమైన మన జీవితంలో జరుగుతుంది. రాత్రి సమయంలో మంచు కురిసేస్తూ ఉంది, పగటి సమయంలో ఆ మంచంతా కూడా ఎండ వేడికి ఎగిరిపోతా ఉంది. అప్పుడు ఈ గింజలు బయట కనబడతా ఉన్నాయి. అంటే దేవుడు ఆహారాన్ని ఏ విధముగా భద్రం చేసి పంపిస్తున్నాడో గమనించాలి. నిజంగా ఇశ్రాయేలీయులు మనం గమనిస్తే కనుక అద్భుతమైనటువంటి ఆహారాన్ని వాళ్ళు భుజించారండి. ఆకాశము నుంచి పడుతున్నటువంటి మన్నాను వారు భుజించారు. నెహెమ్యా గ్రంథం మనం గమనించినట్లయితే కనుక అద్భుతమైనటువంటి మాట, ఈ ఆహారము ఎప్పటి వరకు ఉంది అంటే కనుక 40 సంవత్సరాలు కూడా దేవుడు ఈ ఆహారాన్ని పెట్టాడండి. నిర్గమాకాండ 16వ అధ్యాయం 15వ వచనంలో మొదలైనటువంటి ఈ ఆహారం ఏదైతే ఉన్నదో ఇది వారి ప్రయాణం అంతా కూడా, అనగా 40 సంవత్సరాల ప్రయాణములో కూడా ఏ రోజు కూడా ఆపకుండా ప్రతిరోజు కూడా ఆహారాన్ని ఆకాశము నుండి కురిపించి వారిని పోషించిన దేవుడే మనము సేవిస్తున్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చింతించొద్దు, రేపు ఏం జరుగుతుందా, రేపు ఏమి తిందుమా, రేపు ఏమి త్రాగుదామా, రేపు ఏమి ధరించుకుందామా అని నువ్వు చింతిస్తున్నావేమో, నీ చింత అంతా ఆయన మీద వేసేయి. ఎందుకంటే ఆయన పోషించే దేవుడై ఉన్నాడు. భయపడవలసిన అవసరం లేదు. భయాన్ని ప్రక్కన పెట్టాలి. మనము భయపడవలసిన వారము కాదు. ఎందుకంటే భయానికే భయం కలిగించినటువంటి దేవుడు మనము సేవిస్తున్నటువంటి దేవుడు. ఎంతకాలం భయపడతావు? భయపడడం వల్లే షుగర్లు, భయపడడం వల్లే బీపీలు, భయపడడం వల్లే అనారోగ్యాలు. భయాన్ని ప్రక్కన పెట్టేయండి. ధైర్యం ఇచ్చాడు మనకు. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే మనకిచ్చాడు తప్ప పిరికాత్మను మనకి ఇవ్వలేదు ఆయన. దైవాత్మే ధైర్యం ఇచ్చాడని రాయబడింది బైబిల్ గ్రంథములో. కాబట్టి మరి దైవాత్మను కలిగి ఉన్నాం మనమందరం కూడా. మన చింతంతా ఆయన మీద వేసేసి చింత పక్కన పెట్టాలి. ఇప్పుడు వీళ్ళని పోషించిన దేవుడు 40 సంవత్సరాలు పోషించాడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 20-21 వచనం చూసినట్లయితే కనుక, వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసేటివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు, వారి దాహమునకు ఉదకమిచ్చితివి. 21వ వచనం, నిజముగా అరణ్యములో ఏమియో తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. రోజులు కాదండి, సంవత్సరాలు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు పోషించితివి. వారి వస్త్రములు పాతగిలలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. మరి ఇదేమనకపోతే ఇంకేమనాలి? ఇదేమి అనేటటువంటి మాట అందుకే అంటున్నారు వాళ్ళు. ఆశ్చర్యం కదా ఇది. యెహోషువ గ్రంథం 5:12 మనం గమనిస్తే కనుక, ఇశ్రాయేలీయుల ప్రయాణం అంతా ముగిసిపోయింది. పాలు తేనెలు ప్రవహించాడు. కనాను దేశంలో ప్రవేశపెట్టేశాడు దేవుడు. ఆ తరువాత ఇక్కడ చెప్తున్న మాట, మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయేను. అంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారు అడుగుపెట్టి ఆ పంట తినేంత వరకు కూడా మన్నా కురిసింది. చూసారా? ఎప్పుడైతే ఆ దేశపు ఆహారం వారు తిన్నారో మన్నా మానిపోయేను. అటు తర్వాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయేను. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తిన్నిరి అని రాయబడి. అంటే వారి ప్రయాణమంతా కూడా దేనితో వారు పోషింపబడ్డారు అంటే ఆకాశ ధాన్యముతో వారు పోషింపబడ్డారు. ఆకాశములో నుంచి మన్నాను దేవుడు కురిపించాడు, దాని ద్వారా వారిని పోషించాడు. అందుకనే పైనుంచి కురిసినటువంటి ఈ మన్నాకు వారు అంటున్నటువంటి పేరు ఏమిటంటే ఇదేమి అన్నారు. ఇదేమి అనగానే మనకు జ్ఞాపకం రావాలి, ఆకాశము నుండి కురిసినటువంటి మన్నా. ఇది మొదటి సందర్భం. దీని ద్వారా వారు పోషింపబడ్డారు. దీని ద్వారా వాళ్లకు శక్తి లభించింది. వాళ్ళ కాళ్ళు వాపు రాలేదండి, వాళ్ళ కాళ్ళు వాయలేదు. ఎంత ప్రయాణం చేసినా కానీ అలసట లేకుండా చక్కగా ప్రయాణం చేశారు. కారణం ఏంటో తెలుసా? ఇదేమి అనేటటువంటి పదార్థంతో వారు పోషింపబడ్డారు. ఆశ్చర్యం కదా ఇది. ఇక రెండవ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మార్కు సువార్త 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే కనుక, మార్కు సువార్త 6వ అధ్యాయం 2వ వచనం, విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి
ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి. ఇదేమి అన్నారు. దేవునికి స్తోత్రం. ఈ సందర్భం మనకు అర్థమవుతుంది. ఎందుకు అంటే కనుక ఈ సందర్భం ఎవరి గురించి రాశారు అంటే యేసు క్రీస్తు ప్రభు వారి గురించి రాశారు. మార్కు సువార్త 6వ అధ్యాయం 2వ వచనములో యేసయ్య సమాజ మందిరములో ఉండి బోధిస్తూ ఉన్న సమయములో అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడ్డారు. ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను? ఇతని జ్ఞానం ఎలా వచ్చింది? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతను మరియ కుమారుడు కాడా? యోసేపు కుమారుడు కాడా? ఇతని సహోదరులు వీరే కదా? అలాంటిది ఇతనికి ఈ జ్ఞానం ఎలా వచ్చింది అని అందరూ ఆశ్చర్యపోతూ అంటున్న మాట ఏంటి తెలుసా? ఇదేమి. ఇంతక మన్నా విషయంలో వారు అన్న మాట ఏంటి తెలుసా? ఇదేమి అన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి విషయంలో కూడా అదే మాట అంటూ ఉన్నారు. ఇదేమి. యేసయ్యను చూచిన వారు, ఆయన మాట విన్నవారు, అద్భుతాలు చూచిన వారు అనవలసిన మాట ఏమిటి తెలుసా? ఇదేమి. ఇదే విడ్డూరం, ఇదేం ఆశ్చర్యం అన్నట్లుగానే ఇదేమి అనే మాట అక్కడ మాట్లాడుతున్నారు. అంటే ఒక ఆశ్చర్య కార్యము జరిగినప్పుడు, అనుకోనని సంఘటన, ఊహించని సంఘటన జరిగినప్పుడు ప్రజలలో నుంచి వచ్చేటటువంటి మాట ఇదేమి. యేసుప్రభు బోధ చేస్తూ ఉంటే ఆయన బోధ విని ఆశ్చర్యపోతూ ఉన్నారండి. శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, సద్దుకయ్యులు అందరూ కూడా ఆయన బోధ విని ఆశ్చర్యపోయారు. సామాన్య జనులు అందరూ కూడా ఆయన బోధ విని ఆశ్చర్యపోయారు. ఆయన బోధ వినడానికి అనేక మంది ఆయన వెంబడించినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో కూడా ఇదేమి అనే మాట మనకు కనబడుతూ ఉంది. దేవుని మహిమ కలుగును గాక. అంటే ఆయన గురించి మన్నా పైనుంచి వచ్చింది, ఇదేమి అన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని మనం గమనిస్తే కనుక ఆయన బోధ విన్నటువంటి వారందరూ కూడా ఇదేమి అనేటువంటి మాట వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే ఇదేమనే మాట ఆయనకి సూట్ అయిపోద్దండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 49-50 వచనాలు మనం చూస్తే కనుక మన్నా ఏ విధంగా అయితే పైనుంచి వచ్చిందో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పైనుంచే వచ్చారు. ఆ మాట యోహాను సువార్త 6వ అధ్యాయం 49-50 వచనాలు మనం చూస్తే కనుక మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి, దీనిని తినువాడు చావకుడున్నట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అంటూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారే జీవాహారంగా మారిపోయారు. మన పితరులైనటువంటి వారు మన్నా తిన్నారు, అయినను చనిపోయారు వారు. కానీ మరి మనమైతే యేసుక్రీస్తు ప్రభువును మనం కనుక భుజించినట్లయితే, అనగా ఆయన శరీరమును మనము తీసుకున్నట్లయితే కనుక ఖచ్చితముగా మనము జీవించి ఉంటాము. ఒక రకంగా చెప్పాలంటే ఆయన వాక్యమై ఉన్నాడు. ఈ మాట కూడా మనం గమనించాలి. మన ఆత్మకు బలాన్ని చేకూర్చేది ఆయన వాక్యమై ఉన్నది. శరీరానికి బలాన్ని ఇచ్చేది ఆహారం అయితే ఆత్మకు బలాన్ని ఇచ్చేది ఆయన వాక్యమే. ఆ వాక్యము ఆయనై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. ఆయన గమనించాలి, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారముగా ఉన్నాడు. అక్కడ మన్నా కనబడుతూ ఉంది. మొట్టమొదటిగా మనకి ఆకాశము నుండి వచ్చింది. ఇప్పుడు చెప్పుతున్నటువంటి ఈ అసలైనటువంటి మన్నా అనగా యేసుక్రీస్తు ప్రభువారే జీవాహారముగా దిగి వచ్చాడు. పరలోకము నుండి దిగి వచ్చిన, ఇక్కడేమో ఆకాశము నుండి దిగి వచ్చినటువంటిది మన్నా, ఇదేమి అన్నారు. ఇక్కడ పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు అయి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మన్నా మనకు భుజించడానికి అవకాశం లేదు, కానీ జీవాహారముగా ఉన్నటువంటి యేసయ్యను మనం భుజించగలగాలి అంటే వాక్యాన్ని మనం ఏం చేయాలంటే కనుక ఖచ్చితముగా స్వీకరించాలి. వాక్యము మన హృదయము నిండా నింపేసుకోవాలి. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు వాక్యముతో నా హృదయము నింపుకొని ఉన్నాను అని చెప్పేసి మరి దావీదుగా చెప్తూ ఉన్నారు. అంటే పాపానికి చోటు ఇవ్వకూడదంటే మనము ఖచ్చితంగా మన హృదయాన్ని వాక్యముతో నింపేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇది కూడా పైనుంచి వచ్చినటువంటి ఆహారమే, పరలోకము నుంచి జీవాహారము. ఆ సందర్భంలో కూడా ఇదేమి అన్నారు. ఇక మూడవదిగా మనం గమనిస్తే అపోస్తలుల కార్యాలు 2:8 చూస్తే మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట వినుచున్నామే, ఇదేమి అన్నారు. ఈ సందర్భాన్ని మనం గమనిస్తే కనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క రాక జరిగింది. పెంతెకోస్తు పండగ రోజున వారందరూ కూడా గదిలో 10 రోజులు తీక్షణంగా ప్రార్థన చేస్తూ 120 మంది కలిసి ప్రార్థన చేస్తూ ఉన్న సమయములో వారి మీదకి దేవుని బలమైనటువంటి అభిషేకము దిగి వచ్చింది. వారందరూ కూడా ఆత్మతో నింపబడ్డారు. అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే
ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఆ యొక్క మేడగ దగ్గరికి వచ్చి వారిని చూచి అంటున్న మాట ఏంటో తెలుసా, ఇదేమి అంటూ ఉన్నారు. అంటే వచ్చిన వారందరితో కూడా అక్కడ అభిషేకంతో నింపబడిన వారందరూ కూడా వారి భాష మాట్లాడుతున్నారు. ఇదేమని ఆశ్చర్యపోయారు. ఇక్కడ గమనించాలి, పరిశుద్ధాత్మ తండ్రి కూడా పైనుంచి దిగి వచ్చాడు. మన్నా పైనుంచి కురిచింది, ఇదేమి అన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు పైనుంచి వచ్చారు, ఇదేమి అన్నారు. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి కూడా పైనుంచి అలా దిగి వచ్చారు, ఇదేమి అని ఆశ్చర్యపోయారు. అంటే ఇదేమి అనేటువంటి మాట పైనుంచి దిగి వచ్చిన సందర్భాలు మనకు కనబడుతూ ఉంది. ఇక నాలుగోది మనం గమనిస్తే కనుక ఇది మన జీవితాల్లో జరగబోతుంది. అదేమిటంటే రెండవ రాకడ సమయంలో ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు సిద్ధపడినటువంటి వారందరూ కూడా ఎత్తబడుతూ ఉంటే మిగిలిపోయినటువంటి వారు అనేటటువంటి మాట ఏమిటి తెలుసా, ఇదేమి అంటారు. ఈరోజు నేను చెప్తున్న మాట ఏమిటంటే ఇదేమి అనేటటువంటి మాట మనం అనేవారముగా ఉండకూడదు. ఇదేమి అనే మాట అనిపించుకునే వారముగా మనం ఉండాలి. మంచం మీద ఇద్దరు పడుకుని ఉంటే ఒకరు ఎత్తబడతారు, తిరగలు ఇద్దరు విసురుతూ ఉంటే ఒకరు ఎత్తబడతారు, పొలంలో పని చేసుకునేటటువంటి వారిలో కొంతమంది ఎత్తబడతారు. అంటే మిగిలిపోయినటువంటి వారందరూ కూడా ఏమంటారంటే వెళ్ళిపోతున్నటువంటి వారిని చూసి ఇదేమి అంటారు. కాబట్టి ఇదేమి అనేటటువంటి మాట మనము అనడము కాదు కానీ అనిపించుకునేటటువంటి రోజు త్వరగా రానయ్యున్నది. నాలుగో సందర్భం అది. కాబట్టి మరి అట్టి అంతస్తులో మనమందరం కూడా ఉండే భాగ్యము దేవదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఇదేమి అనేటటువంటి మాట గురించి ప్రభువా ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. మన్నా కురిసినప్పుడు ఇదేమి అన్నారు ప్రభువా. అలాగే నాయన మీరు వచ్చిన సమయంలో తండ్రి ఇదిగో మీ బోధ విన్న వారందరూ కూడా ఇదేమి అన్నారు. అంటే మీరు కూడా పరలోకంలో దిగి వచ్చినటువంటి జీవాహారంగా చెప్పారు దేవా, నీకు స్తోత్రాలు. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి దిగి వచ్చిన సమయంలో కూడా వారు అన్య భాషల్లో మాట్లాడుతుంటే ఇదేమి అన్నారు దేవా, నీకు వందనాలు. ఇదిగో ఇదేమనేటువంటి మాట ఎంతో శ్రేష్టమైనది, పరలోకం నుంచి వచ్చిన దాన్ని సూచించేటటువంటి మాటగా ఈ మాట మాకు బోధించావు దేవా, నీకు వందనాలు. ఇదిగో రాబోయేటటువంటి రాకడలో తండ్రి ఇదేమి అనేటటువంటి మాట జరగనైనది కనుక ఇదిగో నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, నీ రెండవ రాకడకు ప్రభువా ఆయత్తమయ్యే ధన్యత నీ బిడ్డలందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.